Okay. So installation part complete అయిపోయింది కదండి. ఓకే డన్. సో సర్వర్లోకి నేను లాగిన్ అయ్యాను. సో చెఫ్ ఎఫ్ అని రిపో ఎక్కడ డౌన్లోడ్ చేశాను మనం బ్యాచ్ 25 అని ఒక డైరెక్ట్ క్రియేట్ చేశాం కదా. ఓకే ఇదే బ్యాచ్ 25 అని బి సారీ చెఫ్ ఎఫ్ అని 25 ఐ థింక్. సో బ్యాచ్ చెఫ్ అని 25 బి సారీ బ్యాకప్ సంథింగ్ ప్రాక్టీస్ చెఫ్ ఎఫ్ అని రిపో ఇట్స్ ఓల్డ్ వన్. సో ఏ స్పెసిఫిక్ పాత్లోకి డౌన్లోడ్ చేసామండి మనం స్టార్టర్ కిట్ని. స్టార్టర్ కిట్ ఎక్కడ డౌన్లోడ్ చేసాం ఐడియా ఉందా? స్టార్టర్ కిట్ ఓకే షూర్ నో ప్రాబ్లం. సో చెఫ్ సర్వర్ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తారా? పర్సన్ లాగిన్ అవ్వలేదు ఇంకా. One second. సో మహేష్ ఐ థింక్ నీ అకౌంట్ లోంచి నేను మహేష్ నీ అకౌంట్ నేను యూజ్ చేసిన చెఫ్ సర్వర్ది జస్ట్ క్రెడెన్షియల్ షేర్ చేస్తాను. ఓకే ఈ చెఫ్ సర్వర్ లీవ్ ఇట్. సో ఇక్కడ చూడండి. సో అగైన్ స్టార్టర్ కిట్ రీడౌన్లోడ్ చేయాలి. ఏ స్పెసిఫిక్ పాత్ లో ఉంది ఐడియా. ఓకే సో
అంటే నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే సిఫ్స్ టర్మినాలజీ ఎలా ఉంటుంది, వర్క్ స్టేషన్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, అంటే సిఫ్స్ సర్వర్లకి మనం ఎలా కాన్ఫిగరేషన్ చేసాం, దెన్ వర్క్ స్టేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దెన్ సిఫ్ సర్వర్ కి అదే క్లయింట్ సర్వర్ కి దెన్ సిఫ్ సర్వర్ కి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, సో త్రూ ఓకే ద్వారా ఇంటరాక్ట్ అవుతుంది, దెన్ బూస్టర్ కమాండ్ అంటే ఏంటి, సో వన్స్ నువ్వు బూస్టర్ కమాండ్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఇదంతా మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో డైరెక్ట్ గా మీకు కుక్ బుక్స్ క్రియేట్ చేసి కుక్ బుక్స్ ని డైరెక్ట్ గా క్లయింట్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించకుండా సో ఇంటర్నల్ గా అంటే మీకు రెసిపీస్ ఎలా ఉంటాయి, జస్ట్ శాంపుల్ ఒక 2-3 రెసిపీస్ ఇంటర్నల్ గా క్రియేట్ చేసి ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించి దెన్ మళ్ళీ తర్వాత మనం కుక్ బుక్స్ క్రియేట్ చేసి కుక్ బుక్ ని సర్వర్ లేక అప్లోడ్ చేయడం, క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో ఎలా యాడ్ చేస్తాం, సో డైరెక్ట్ గా సర్వర్ లేక అప్లోడ్ చేసి సర్వర్ లేక ఎంటర్ అయ్యి దెన్ సర్వర్ లో మనం గ్రాఫికల్ గా ఎలా అప్లోడ్ చేస్తాం, తర్వాత కమాండ్ లైన్ అంటే మనం సర్వర్ లేక ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేకుండా దెన్ ఎవ్రీథింగ్ మనం వర్క్ స్టేషన్ నుంచి ఎలా ఆపరేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఐ థింక్ మీకు సోనార్ క్యూబ్ చెప్పడం నేను మర్చిపోయానండి. సో మేబీ టుమారో సెక్షన్ కానీ డే ఆఫ్టర్ టుమారో సెక్షన్ కానీ సోనార్ క్యూబ్ డిస్కస్ చేసుకుని దెన్ జెన్కిన్స్ తో ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం చూద్దాం. ఓకే, సోనార్ క్యూబ్ నేను చెప్పలేదు, మర్చిపోయాను. సో నార్మల్ గా నేను ఏం చెప్పాను ఇంతవరకు, జస్ట్ ఇక్కడ ఏదో మనం సంథింగ్ ఏదో కుక్ బుక్స్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తాం, ఈ కుక్ బుక్స్ నుండి సర్వర్ లెక్క అప్లోడ్ చేసి దెన్ సర్వర్ లెక్క అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ కుక్ బుక్స్ అనేది ఇక్కడ ఉంటుంది, దెన్ నీ క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, అంటే క్లయింట్ 1 నోడ్ 1 నోడ్ 2 అలా ఎలా ఉంటుంది, జస్ట్ ఈ కుక్ బుక్ ని తీసుకెళ్ళి రన్ లిస్ట్ లో ఎలా యాడ్ చేస్తాను. సో ఎలా యాడ్ చేస్తామంటే ఒకటి వచ్చేసి నువ్వు ఇక్కడ కుక్ బుక్స్ క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే కమాండ్ యూజ్ చేసి డైరెక్ట్ గా సర్వర్ లెక్క అప్లోడ్ చేస్తావు. వన్స్ సర్వర్ లెక్క అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా సర్వర్ లైక్ లాగిన్ అయ్యి ఇక్కడ మనం సర్వర్ లైక్ లాగిన్ అయ్యి అంటే గ్రాఫికల్ గా లాగిన్ అయ్యి సో గ్రాఫికల్ గా లాగిన్ అయ్యి ఇక్కడ సో గ్రాఫికల్ గా లాగిన్ అయ్యి దెన్ ఇక్కడ మనం డైరెక్ట్ గా రన్ లిస్ట్ లో యాడ్ చేయొచ్చండి. సో గ్రాఫికల్ గా ఇక్కడ యాడ్ చేయొచ్చండి. అదర్వైజ్ దెన్ ఇక్కడ నుంచే కమాండ్ లైన్ నుంచి యాడ్ చేయొచ్చండి. అంటే నువ్వు సర్వర్ లైక్ లాగిన్ అయ్యి మళ్ళీ రన్ లిస్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో రన్ లిస్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇక్కడ సర్వర్ నుంచి ఒక కమాండ్ క్లిక్ చేసావంటే ఆటోమేటిక్ గా నీ సర్వర్ లైక్ అప్లోడ్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్ ఇంకొక అదర్ కమాండ్ క్లిక్ చేసావంటే ఆటోమేటిక్ గా నీ సర్వర్ లో ఆ పర్టికులర్ కుక్ బుక్ ఆ పర్టికులర్ సర్వర్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ డిలీట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా సో నెంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మనం కమాండ్ లైన్ ద్వారా గ్రాఫికల్ గా రెండు చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక శాంపిల్ రెసిపీ క్రియేట్ చేస్తానండి. అంటే రెసిపీ అంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాన్ని ఆ తర్వాత కుక్ బుక్స్ లోకి ఎంటర్ అవుదాం. సో రెసిపీ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ నేను. సో ఇట్స్ అ టాస్క్ అండి. సో నెంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు 1 రెసిపీస్ అంటాం అండి. ఓకే, నెంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు 1 రెసిపీస్ అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక శాంపిల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ ఎక్స్టెన్షన్ ఏముండాలంటే సో మీరు పైథాన్ అయితే .py అని క్రియేట్ చేస్తున్నారు, సంథింగ్ జావా అయితే .java అని క్రియేట్ చేస్తున్నారు, ఇలా రూబీ అయితే .rb అని క్రియేట్ చేయాలండి. సో మనం ఇక్కడ రూబీ సింటాక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి .rb అని రూబీ ఫైల్ క్రియేట్ చేయాలి. సంథింగ్ నేను ఏం చేస్తున్నా అంటే సంథింగ్ ఏదో ఒక ఫైల్ తీసుకోండి. సో ఫైల్ .rb అని ఒక రూబీ ఫైల్ క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ. సో చెఫ్ రిపో అనే డైరెక్టర్ లో సేమ్ అండి, చెఫ్ రిపో అనే డైరెక్టర్ లో నేను ఫైల్ .rb అని ఒక రూబీ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఫైల్ .rb అని ఒక రూబీ ఫైల్ క్రియేట్ చేశాను. దెన్ ఆ ఫైల్ .rb అనే ఫైల్ ఓపెన్ చేయండి. సో ఫైల్ .rb అనే ఫైల్ రూబీ ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ రెసిపీస్ ఎలా రాస్తాము, సో రెసిపీస్ ఎలా రాస్తాం, రెసిపీ సింటాక్స్ ఎలా ఉంటుంది. సో రెసిపీ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ టైప్ అండి. సో టైప్ దెన్ టైప్ నేమ్ అండి. సో నేమ్ ఆఫ్ ద టైప్. సో టైప్ నేమ్ దెన్ చూడండి ఇక్కడ డూ యాక్షన్. సో యాక్షన్ టైప్ అండి. సో యాక్షన్ టైప్. సో యాక్షన్ ఏంటండి, సో ఇదర్ స్టాప్ స్టార్ట్ డిలీట్ నెక్స్ట్ క్రియేట్ ఎనీథింగ్ యాక్షన్ టైప్ అండి. సో డన్. సో బేసిక్ సింటాక్స్ ఇదండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో నేను టైప్ ఇస్తున్నాను. సో టైప్ అంటే ఏ టైప్ అంటే ఇదర్ ఫైలా, ఇదర్ డైరెక్టరీనా, లేదంటే ఇదర్ యూజరా, లేదా ఇదర్ ప్యాకేజా, ఇదర్ సర్వీసా, వాట్ ఎవర్ టైప్. సో టైప్ అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఈ టైప్ వేరు ఈ టైప్ వేరు అండి. సో ఇది లేదంటే ఇది అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని డిఫైన్ చేసుకోండి ఎనఫ్ అని. సో టైప్ అంటే ఇది మళ్ళీ మీరు ఈ టైప్ సేమ్ అనుకోవద్దు. సో ఇది ఫైల్ క్రియేట్ అవ్వాలా లేదా డిలీట్ అవ్వాలా, ఇక్కడ టైప్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంటైర్ అంటే ఫైలా, డైరెక్టరీనా, లేదా నీకు యూజరా, లేదా ప్యాకేజా, లేదా సర్వీస్ అలా వస్తుందా. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సంథింగ్ నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నా అంటే సో నాకు ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో ఫైల్, సో ఇక్కడ నేమ్ అన్నాను కదా, ఆ ఫైల్ నేమ్ ఏంటి, అదే విధంగా పాత్ ఆఫ్ ద ఫైల్. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రైవ్ లో అంటే ఏ స్పెసిఫిక్ అంటే జస్ట్ పాత్ వదిలేసి ఇప్పుడు నాకు ఒక ఫైల్ క్రియేట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో DevOps అని ఒక ఫైల్ క్రియేట్ కావాలి. సో ఫైల్ నేమ్ అండి. సో ఫైల్ నేమ్ డూ నెక్స్ట్ యాక్షన్ అని చెప్పాను కదా. సో యాక్షన్, సో ఏంటి ఈ ఫైల్ ని క్రియేట్ అవ్వాలా డిలీట్ అవ్వాలా. సో యాక్షన్ స్పేస్ కోలన్ దెన్ క్రియేట్.
సో యాక్షన్ స్పేస్ కోలన్ క్రియేట్. సో యాక్షన్ అంటే ఇక్కడ యాక్షన్ నువ్వు డిఫైన్ చేసావు అంటే క్రియేట్ అని చెప్పి మెన్షన్ చేశాను. దెన్ ఎండ్. సో ఇంకేదైనా నీకు కంటెంట్ ఇది ఏదైనా సారీ డన్ ఆర్ ఎండ్ అండ్ సారీ డన్ కాదు ఎండ్ అండ్. ఓకే. సో ఇంకెనీథింగ్ నీకు ఏదైనా అట్రిబ్యూట్స్ ఏదైనా డిఫైన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ నువ్వు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. అంటే నువ్వు ఏదైనా కంటెంట్ పాస్ చేయడం కావచ్చు, ఆ ఫైల్ పర్మిషన్స్ పాస్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ నువ్వు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే, బేసిక్ సింటాక్స్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే, సో ఇదంతా కామెంట్ డిలీట్ చేసేసండి. సో ఫైల్ డెవోప్స్ డూ యాక్షన్ క్రియేట్ ఎండ్. నేను ఇక్కడ ఎక్కడ పాత్ డిఫైన్ చేయలేదండి, కాబట్టి ఏమవుతుంది నాకు సేమ్ పాత్ లో క్రియేట్ అయిపోతుంది. సో నేను ఎక్కడైతే ఈ ఫైల్ డాట్ ఆర్బీ అనే ఫైల్ రూబీ ఫైల్ క్రియేట్ చేశానో ఆ రూబీ ఫైల్ నేను ఏం డిఫైన్ చేశాను, డెవోప్స్ అని ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలని చెప్పి ఒక బేసిక్ సింటాక్స్ వస్తాను. సో నాకు ఏమవుతుంది సేమ్ స్పెసిఫిక్ పాత్ లో ఎప్పుడైతే నేను ఈ రూబీ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తానో ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది ఇక్కడ డెవోప్స్ అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఎంటీ ఫైల్ డెవోప్స్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఈ రూబీ ఫైల్ ని ఎలా 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 ఎగ్జిక్యూట్ చేయాలి? సో ఈ రూబీ ఫైల్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే చెఫ్ -అప్లై అనే కమాండ్ యూజ్ చేస్తాను. సో చెఫ్ -అప్లై దెన్ నీ ఫైల్ నేమ్ అండి. సో నా ఫైల్ నేమ్ ఏంటి file.rb. సో నా ఫైల్ నేమ్ ఏంటి file.rb అండి. సో చెఫ్ -అప్లై దెన్ నీ ఫైల్ నేమ్ అండి. నీ రూబీ ఫైల్ నేమ్ హిట్ చేసామంటే ఆ రూబీ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి మనకు డెవోప్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలండి. సో విత్ ఎంటీ ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో ఒక ఫైల్ క్రియేట్ అవడానికి ఎంత టైం అంటే జస్ట్ అది కంపైలేషన్ జరుగుతుందండి, అంటే నాకు ర్యామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఫైల్ క్రియేటెడ్. సో క్రియేట్ న్యూ ఫైల్ క్రియేట్ అయిపోయింది. చెఫ్ -అప్లై దెన్ file.rb. అంటే చెఫ్ -అప్లై అనే కమాండ్ ఏంటంటే సో ఇంటర్నల్ గా అండి. సో మీరు ఎక్కడైతే చెఫ్ డెవలప్మెంట్ కిట్ లో ఇక్కడ నేను ఏం చేశాను చెఫ్ డెవలప్మెంట్ కిట్ లో నేను ఇక్కడ ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేసి ఆ శాంపుల్ ఫైల్ లో రూబీ సింటాక్స్ రాసి జస్ట్ ఆ రూబీ సింటాక్స్ ని ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఇంటర్నల్ సర్వర్ అంటే వర్క్ స్టేషన్. సో వర్క్ స్టేషన్ లో రాశాను కాబట్టి చెఫ్ -అప్లై అనే కమాండ్ యూజ్ చేయాలండి. చెఫ్ -అప్లై దెన్ నీ ఫైల్ నేమ్. సో ఇక్కడ చూడండి నాకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ls అనే కమాండ్ హిట్ చేయండి. సో డెవోప్స్ అనే ఫైల్ క్రియేట్ అయింది చూడండి. సో డెవోప్స్ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇంతకుముందు డెవోప్స్ అనే ఫైల్ లేదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ ఫైల్ యూజ్ చేసి నేను ఆ డెవోప్స్ అనే ఫైల్ ని డిలీట్ చేయాలి. సో సేమ్ కమాండ్స్ యూజ్ చేసి నేను ఆ డెవోప్స్ అనే ఫైల్ ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ అనే ప్లేస్ లో డిలీట్ అని చేస్తున్నాను. ఓకే, డిలీట్. దెన్ మీ కోడ్ ని సేవ్ చేసి అగైన్ సేమ్ కమాండ్ ని హిట్ చేయండి. ప్రీవియస్ గా కమాండ్ హిట్ చేశాం కదా చెఫ్ -అప్లై file.rb. సో ఇన్ కేస్ నీకు ఆ స్పెసిఫిక్ పాత్ లో నువ్వు అక్కడ ఏదైతే పాత్ ఇవన్నీ డిఫైన్ చేసావో ఆ స్పెసిఫిక్ పాత్ లో నీకు డెవోప్స్ అనే ఫైల్ ఉంటే ఆ డెవోప్స్ అనే ఫైల్ డిలీట్ అవుతుంది అన్న. సో అదర్వైజ్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింటే సో అప్ టు డేట్ అని వస్తుంది అన్న మెసేజ్. సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కమాండ్ హిట్ చేద్దాం మనం. సేమ్ కమాండ్ హిట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఆల్రెడీ అప్ టు డేట్ అనే ఒక మెసేజ్ వస్తుంది మనకు. సో కొంచెం డిలీట్ ఫైల్ డెవోప్స్. సో మనకు డెవోప్స్ అనే ఫైల్ డిలీట్ అయిపోయిందండి. సో అగైన్ నేను సేమ్ కమాండ్ హిట్ చేస్తున్నాను చెఫ్ -అప్లై file.rb. ఓకే, సో ఇక్కడ చూడండి అప్ టు డేట్ అని ఒక మెసేజ్ త్రో చేసింది. ఇన్ కేస్ ఆల్రెడీ ఫైల్ ఉంటే ఆ ఫైల్ ని డిలీట్ చేస్తుందండి. ఆల్రెడీ డిలీట్ అయింది కాబట్టి నో ఫైల్ డెవోప్స్ అనే ఫైల్ లేదు కాబట్టి అప్ టు డేట్ అనే మెసేజ్ వచ్చిందండి ఇక్కడ. ఓకే డన్. ఇలా మనం ఎనీథింగ్ బేసిక్ సింటాక్స్ ని అంటే రెసిపీస్ ని క్రియేట్ చేయడం ఇలా ఉంటుందండి. సో కంపల్సరీ ఇక నేను ఈ యాక్షన్ ఈ డూ ఇది డిఫైన్ చేయాలా? సో కంపల్సరీ డిఫైన్ చేయాలా అంటే ఏంటంటే నీకు ఓన్లీ ఫైల్ మాత్రం క్రియేట్ అవ్వాలంటే సో ఓన్లీ ఫైల్ మాత్రం క్రియేట్ అవ్వాలి. దాంతో నీకు ఏ అట్రిబ్యూట్స్ వద్దు. అంటే ఏంటి నాకు ఫైల్ క్రియేట్ అవ్వడం కానీ సంథింగ్ నువ్వు ఏదైనా ఇంకేదైనా ఎక్స్టెన్షన్ ఏదైనా యాడ్ చేయాలని ఇంకేం వద్దాను. సో అలాంటప్పుడు నువ్వు ఏంటంటే ఓన్లీ జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చిన ఎనఫ్ అండి. సో ఇంకెనఫ్ అండి, అంత మించి ఇంకేం అవసరం లేదు. ఫైల్ అనేది డైరెక్ట్ గా క్రియేట్ అయిపోతుంది అండి. ఓకే, ఫైల్ అనేది నీకు డైరెక్ట్ గా క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో నేను అదంతా డిలీట్ చేసేస్తున్నాను. సో ఓన్లీ నేను ఏం వస్తున్నాను అంటే ఫైల్ నేమ్ మాత్రం ఇస్తున్నాను. జస్ట్ ఆ రూబీ ఫైల్ ని సేవ్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ దెన్ అదే విధంగా ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి. సో ఫైల్ దెన్ సంథింగ్ test123. ఓకే, test123 సేవ్ ఇట్. ఓకే, సేవ్ ఇట్. సో చెఫ్ -అప్లై
సో ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ఫైల్ నేమ్ డిఫైన్ చేశాను, ఫైల్ నేమ్ డిఫైన్ చేశాను. అంటే నాకు 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయండి. సో అంటే మీనింగ్ ఏంటి, నాకు 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. డెవోప్స్ అని ఒక ఫైల్, test123 అని ఒక ఫైల్. చూడండి ఇక్కడ, సో క్రియేట్ న్యూ ఫైల్ డెవోప్స్, దెన్ క్రియేట్ న్యూ ఫైల్ test123. సో 2 ఫైల్స్ క్రియేట్ అయ్యా అంటే దాంతో నీకు ఇంకా ఎటువంటి కంటెంట్ ఏం మెన్షన్ చేయాలి, జస్ట్ ఫైల్ నేమ్. సో ఇలా ఇచ్చిన నీకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. సంథింగ్ నాకు ఇప్పుడు ఫైల్ అనే దాంతో సంథింగ్ ఏదైనా డేటా యాడ్ చేయాలి, సంథింగ్ ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా, డెవోప్స్ అనే ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. సో ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్ లో నేను ఏంటంటే సంథింగ్ డేటా యాడ్ చేయాలి. సో డేటా యాడ్ చేయాలన్నప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ సమ్ అట్రిబ్యూట్స్ అనేది పాస్ చేయాలండి. ఓకే, సో అట్రిబ్యూట్స్ అనేది పాస్ చేయాలి. డూ, దెన్ యాక్షన్. సో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా, సో క్రియేట్. ఓకే, క్రియేట్. దెన్ ఇక్కడ ఏంటంటే కంటెంట్. సో కంటెంట్ పాస్ చేస్తున్నా కాబట్టి కంటెంట్. దెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో డెవోప్స్ ఫైల్ ఇస్తున్నాను. సో హలో డెవోప్స్ ఫైల్, హలో డెవోప్స్ ఫైల్. దెన్ నెక్స్ట్ ఏంటి, ఎండ్. ఓకే, సో ఇక్కడ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా. సో ఈ ఫైల్ నేను డిలీట్ చేస్తున్నాను అనుకోండి. సంథింగ్ దీనికి కూడా నువ్వు ఏదైనా కంటెంట్ ఏదైనా పాస్ చేయాలంటే, సో ఇక్కడ ఇంకా యాక్షన్ కంపల్సరీ ఇవ్వాలంటే నో నీడ్ అండి. సో యాక్షన్ కంపల్సరీ ఇవ్వాలంటే నో నీడ్ అండి. బై డిఫాల్ట్ యాక్షన్ ఫైల్ కి ఏం తీసుకుంటుంది అంటే క్రియేట్ తీసుకుంటుంది. ఓకే, బై డిఫాల్ట్ యాక్షన్ ఫైల్ కి ఏం తీసుకుంటుంది అంటే క్రియేట్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఇలా ఇచ్చేసి దాన్ని యాక్షన్ అనేది నేను రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫైల్ test123. సో ఈ యాక్షన్ వచ్చేసి నేను డిలీట్ చేస్తున్నాను. సో లేదా దీనికి కూడా ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, యాక్షన్ క్రియేట్ అని ఇచ్చాను కదా. ఇక్కడ నేను యాక్షన్ క్రియేట్ ఇవ్వకుండా డైరెక్ట్ కంటెంట్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, కంటెంట్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ హలో test123. ఓకే, హలో test123. దెన్ ఎండ్. దెన్ అగైన్ మీ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. డెవోప్స్ అని క్రియేట్ అయింది, test123 క్రియేట్ అయింది. బట్ డెవోప్స్ అనే ఫైల్లో ఎటువంటి లెంత్, ఇక్కడ చూడండి జీరో లెంత్ ఉంది. సో నీకు ఆ ఫైల్లో డేటా కూడా ఏం లేదండి. సో డెవోప్స్ అనే ఫైల్లో డేటా ఏం లేదు, టెస్ట్ అనే ఫైల్లో డేటా ఏం లేదు. చూడండి ఇక్కడ, సో టెస్ట్ అనే ఫైల్లో డేటా ఏం లేదు, డెవోప్స్ అనే ఫైల్లో ఏ డేటా లేదండి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ రూబీ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే నీకు ఆ డెవోప్స్ అనే ఫైల్లో కంటెంట్ యాడ్ అవుతుంది, టెస్ట్ అనే ఫైల్లో కూడా కంటెంట్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయింది కాబట్టి సో యాక్షన్ క్రియేట్. సో ఇక్కడ మనకు ప్రాసెస్ ఏం డిస్ప్లే చేయట్లేదు. ఇన్ కేస్ నీకు ఏదైనా ప్రాసెస్ జరిగితే ఆ యాక్షన్ క్రియేట్ అనేది నీకు ఇక్కడ గ్రీన్ కలర్ అంటే ఫైల్ క్రియేటెడ్ అని చెప్పి నీకు గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది. ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయింది కాబట్టి జస్ట్ నాకు ఇక్కడ యాక్షన్ క్రియేట్ దగ్గర ఏం డిస్ప్లే చేయట్లేదండి. సో ఇక్కడ చూడండి, అప్డేట్ కంటెంట్ అనేది అప్డేట్ అయింది. ఏ కంటెంట్ అప్డేట్ అయింది, సంథింగ్ ఈ కంటెంట్ అనేది అప్డేట్ అయిందండి. ఓకే, ఈ కంటెంట్ అనేది అప్డేట్ అయింది, హలో డెవోప్స్ ఫైల్ అనేది అప్డేట్ అయింది. నెక్స్ట్ test123 అనే ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. సో యాక్షన్ క్రియేట్. సో అందుకని నాకు ఇక్కడ గ్రీన్ కలర్ లో డిస్ప్లే చేయలేదు. ఇన్ కేస్ నీకు ఆ test123 అనే ఫైల్ లేకుండా ఉంటే సో ఏ యాక్షన్ జరిగింటే ఆ యాక్షన్ అనేది నీకు గ్రీన్ కలర్ లో డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నాకు అప్డేట్ అనే కంటెంట్ అనేది అప్డేట్ అయింది. సో ఆ కంటెంట్ ఏంటి, హలో test123. సో ఇప్పుడు ఆ 2 ఫైల్స్ ఓపెన్ చేయండి. సో లీవ్ ఇట్, జస్ట్ ఈ 2 ఫైల్స్ క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ ఆ 2 ఫైల్స్ ఓపెన్ చేయండి. DevOps file, what happened? So test123. ఓకే, సో సో నీకు నోట్ ప్యాడ్ లో జస్ట్ నీకు డేటా సేవ్. ఓకే ఓకే ఓకే, షూర్. కంటెంట్ అనేది అప్డేట్ అయిందండి. బట్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో సంథింగ్ అది ఆల్రెడీ డేటా ఎగ్జిస్టింగ్ ఉంది. జస్ట్ ఆ డేటాను రీప్లేస్ చేయాలా లేదా ఫైల్ సేవ్ చేయాలంటే సేవ్ అని ఎస్ ఇచ్చాను. యా, అది మిస్టేక్. చూడండి ఇక్కడ చూడండి. సో అగైన్ నేను కమాండ్ హిట్ చేస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఓపెన్ చేయండి మీ ఫైల్స్ ని. సో లేదా ఇక్కడ ls అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి test123.
దెన్ DevOps 1717 డిస్ప్లే చేసింది. జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే, హలో టెస్ట్ 1 2 3. సో DevOps. సో ఇంతకుముందు ఏంటంటే జరిగింది ఏంటంటే నేను ఆల్రెడీ ఎంటీ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను కదా, సంథింగ్ నేను ఇప్పుడు డేటా యాడ్ అయిన తర్వాత జస్ట్ క్లోజ్ చేస్తా ఉంటే సో ఆల్రెడీ డేటా రీప్లేస్ అయింది. జస్ట్ సేవ్ చేయాలా లేదా ఈ డేటాతో సేవ్ చేయాలి సంథింగ్ అంటే నేను ఎస్ నో ఏదో ఇచ్చాను, దెన్ ఆటోమేటిక్ గా డేటాతో ఎంటీ ఫైల్ మళ్ళీ సేవ్ అయిపోయింది. ఓకే, అదే అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయింది కదండి. సేమ్ థింగ్ ఇదే విధంగా నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో సేమ్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో ఇదే ఫైల్ డాట్ ఆర్బీ ఫైల్ యూజ్ చేసి డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. సో ఫైల్ డాట్ ఆర్బీ ఫైల్ యూజ్ చేసి డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇదంతా కామెంట్ చేసేస్తున్నాను. సో హ్యాష్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఎలా ఇచ్చిన నీకు ఫైల్ క్రియేట్ అయింది కదా, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ యాక్షన్ ఏం తీసుకుంటుంది అంటే ఫైల్ కావచ్చు, డైరెక్టరీ కావచ్చు, క్రియేట్ అనేది తీసుకుంటుంది. సో ఇన్ కేస్ ప్యాకేజ్ అయితే ఏం తీసుకుంటుంది, సర్వీస్ అయితే ఏం తీసుకుంటుంది, లేటర్ గా డిస్కస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో డైరెక్టరీ, ఓకే డైరెక్టరీ, దెన్ నీ డైరెక్టరీ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఎనీథింగ్ ఏదో ఒక డైరెక్టరీ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను chef-devops అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో chef-devops అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. దెన్ ఎనఫ్ అండి. సో ఇలా ఇచ్చేసామంటే నీకు డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోతుంది అండి. ఓకే, డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. లేదా ఎందుకని బై డిఫాల్ట్ యాక్షన్ క్రియేట్ తీసుకుంది కాబట్టి అవుతుంది. సో డైరెక్టరీ నేమ్, దెన్ యాక్షన్, సో యాక్షన్, సో లేదా క్రియేట్ ఇలా ఇచ్చినా ఓకే అండి. సో ఇలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. దెన్ ఎండ్. సో ఇక్కడ చూడండి సేమ్ థింగ్ మీ రూబీ ఫైల్ సేవ్ చేసి జస్ట్ ఈ అగైన్ chef అని అప్లై అనే కమాండ్ హిట్ చేయండి. chef అని అప్లై నీ ఫైల్ డాట్ ఆర్బీ ఫైల్ హిట్ చేయండి. ఎనీ రూబీ ఫైల్ అండి. సో chef అని అప్లై నీ రూబీ ఫైల్ అండి. సో ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ డైరెక్టరీ క్రియేట్ అయింది కదండి. సో ఇప్పుడు ఇక్కడ ls మీకు ఇక్కడ చూడండి chef-devops అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే 727 క్రియేట్ అయిపోయింది. ఓకే ఎనీథింగ్ అండి, జస్ట్ మనం ఏంటంటే రూబీ ఈ టాస్క్ ఎలా ఉంటే ఎలా ఉంటాయండి, సింపుల్ గా. సో ఇన్ కేస్ మీరు ప్యాకేజ్ అయితే జస్ట్ టైప్ ప్యాకేజ్, దెన్ నీ ప్యాకేజ్ నేమ్, సో డూ యాక్షన్ ఏం చేస్తున్నావు. సో యాక్షన్ ఏం చేస్తున్నావు, ఇన్స్టాల్ చేస్తున్నావా, రిమూవ్ చేస్తున్నావా, అప్గ్రేడ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, దెన్ ఎండ్. సో అలాగే ఉంటాయండి. సర్వీస్, నీ సర్వీస్ నేమ్, దెన్ ఏం చేస్తున్నావు. సో ఇన్ కేస్ నువ్వు ఇంకేదైనా క్రియేట్ చేస్తుంటే దానికి సంబంధించి యూజర్ క్రియేట్ చేస్తున్నావు, యూజర్ నేమ్, దాని యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, దాని వాల్యూస్ ఏంటి, దెన్ ఏంటి సంథింగ్ ఇంకేదైనా క్రియేట్ చేస్తాను, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఇలాగే ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా మన జస్ట్ ఈ సర్వర్ క్లయింట్ లోకి వెళ్దాం. సో నేను ఇక్కడ కుక్ బుక్స్ క్రియేట్ చేయాలి. సో కుక్ బుక్స్ క్రియేట్ చేయాలంటే మనం chef-repo అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా. సో chef-repo అని ఒక మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, సో మన స్టాటర్ కిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత chef-repo అని ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది కదా మనకు. ఆ chef-repo అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో chef-repo అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయితే మీకు ఇక్కడ కుక్ బుక్స్ అనే డిఫాల్ట్ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. ఓకే, కుక్ బుక్స్ అనే డిఫాల్ట్ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కుక్ బుక్స్ అనే డిఫాల్ట్ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. ఆ కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ మీకు డిఫాల్ట్ గా స్టాటర్ అని చెఫ్ ఇగ్నోర్ అని ఒక డైరెక్టరీ ఒక ఫైల్ ఉంటుంది. లీవ్ ఇట్ అండి, అవి డిఫాల్ట్ ఫైల్స్ అలాగే ఉంచండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి ఇక నేను ఒక కుక్ బుక్ ని క్రియేట్ చేయాలని. సో కుక్ బుక్ ని క్రియేట్ చేయాలంటే మీకు సింటాక్స్ ఏంటంటే చెఫ్ జనరేట్ కుక్ బుక్, దెన్ కుక్ బుక్ నేమ్ అండి. సో చెఫ్ జనరేట్ కుక్ బుక్ నేమ్ అండి, ఎనీథింగ్ కుక్ బుక్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను sample1 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. అంటే sample1 అనేది ఏంటంటే కుక్ బుక్ నేమ్ అండి. సింటాక్స్ ఏంటంటే చెఫ్ జనరేట్ కుక్ బుక్, నీ కుక్ బుక్ నేమ్ అండి. సో sample1 అనేది ఏంటి, నా కుక్ బుక్ నేమ్ అండి. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే నాకు నేను ఏ స్పెసిఫిక్ పాత్ లో అయితే ఉన్నానో ఆ స్పెసిఫిక్ పాత్ లో నాకు sample1 అనే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. దాని లోపల రెసిపీస్ అని, టెంప్లెట్స్ అని, సంథింగ్ ఇగ్నోర్ ఫైల్స్ అని సంథింగ్ ఆల్రెడీ అన్ని క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి సేమ్ కమాండ్ హిట్ చేయండి, చెఫ్ జనరేట్ కుక్ బుక్, దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. సో నా కుక్ బుక్ నేమ్ నేను ఇస్తున్నాను sample1. సో ఇవన్నీ వదిలేసేయండి. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా నార్మల్ గా, ఇక్కడ ఏదో ఫైల్ క్రియేట్ చేసి నోట్ ప్యాడ్ ప్లస్ అదంతా వదిలేసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే
మీ వర్క్ స్టేషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నేను కుక్ బుక్ క్రియేట్ చేయాలి. ఓకే, సో మీ వర్క్ స్టేషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మనం ఏం చేయాలి, కుక్ బుక్స్ క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ నేను కుక్ బుక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, కుక్ బుక్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ ఏ కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను, శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. సో శాంపిల్ 1 అనే కుక్ బుక్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, నా సర్వర్లోకి అప్లోడ్ చేయాలి. ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తున్నాను, నా సర్వర్లోకి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ నాకు ఏంటి, నోడ్ 1 అనేది ఎగ్జిస్టింగ్ లో ఉందండి. సో నోడ్ F1 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది నా క్లయింట్ సర్వర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కుక్ బుక్ ని నా సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. సో శాంపిల్ 1 అనే దాన్ని నా కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నేను ఏం చేయాలి, సర్వర్ లోకి అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఈ కుక్ బుక్ ని ఈ క్లయింట్ కి రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి. సో క్లయింట్ కి రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, కుక్ బుక్ క్రియేట్ చేయాలి, స్టెప్ 1. దెన్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, సో కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి, లేదా ఇంటర్నల్ గా ఇక్కడే టెస్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. 2 స్టెప్స్. దెన్ థర్డ్ స్టెప్ ఏంటి, సో నీ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి దెన్ ఆ కుక్ బుక్ ని నీ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి. 3 స్టెప్స్ అండి. సో స్టెప్ 1 ఇదండి. సో కుక్ బుక్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, కుక్ బుక్ ని క్రియేట్ చేస్తాం. చెఫ్ జనరేట్ కుక్ బుక్, నీ కుక్ బుక్ ని. సో ఈ కమాండ్ హిట్ చేయండి. సో ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఎంటర్ అవ్వండి. సో బట్ మస్ట్ అండ్ చూడండి, మీరు ఎక్కడ ఉండాలి, చెఫ్ F1 రిపో అనే డైరెక్టరీ లో ఉండాలి. మీరు కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లో ఉంటే బెటర్ అండి. సో నీకు అదే స్పెసిఫిక్ పాత్ లో నీ కుక్ బుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో నా కుక్ బుక్ అనేది క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకొని కావాలంటే ఇక్కడ LS అనే కమెంట్ హిట్ చేయండి. సో శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ అయిపోయింది చూడండి. సో శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ అయింది. సో ఈ శాంపిల్ 1 అనే కుక్ బుక్ లో ఏముంటాయి, సో ఇక్కడ చూడండి, కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లో శాంపిల్ 1. సో ఇవన్నీ డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ నీకు డెలివరీ అనేది, .git అనేది, రెసిపీస్ అనేది, ఈ టెస్ట్ ఇవన్నీ డిఫాల్ట్ అండి. సో మెటాడేటా, రీడ్మీ ఇవన్నీ బై డిఫాల్ట్ నీ కుక్ బుక్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయండి. సో ఇక్కడ నువ్వు ఎనీథింగ్ ఏదైనా రెసిపీస్ ఏదైనా నువ్వు మెన్షన్ చేయాలంటే ఇక్కడ రెసిపీస్ అనే డైరెక్టరీ ఉంది కదా. సో రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయితే నీకు default.rb అనే ఒక ఫైల్ ఉంటుంది. సో శాంపిల్ ఫైల్ ఉంటుందండి. సో ఎనీథింగ్ మీరు ఇక్కడ default.rb ఫైల్ ఓపెన్ చేసి దాన్ని ఇక్కడే మీరు డేటా అంతా ఎడిట్ చేసిన ప్రాబ్లం లేదు. సంథింగ్ మీరు ఏదైనా ఎక్స్ట్రా న్యూ ఫైల్స్ క్రియేట్ చేసుకుని ఇక్కడ డేటా మోడిఫై చేసిన ప్రాబ్లం లేదు. అంటే ఎక్స్ట్రా RB ఫైల్స్ క్రియేట్ చేసుకుని అక్కడ మీరు రెసిపీస్ రాసిన ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ మీరు ఎన్ని ఫైల్స్ అయితే రాస్తారో దాన్ని ఏమంటారంటే రెసిపీస్ అంటారండి. ఇప్పుడు నాకేంటి default.rb అనే ఫైల్ ఒక సింగిల్ రెసిపీ మాత్రం ఉంది. సో ఇన్ కేస్ నేను ఏదైనా, సో మేబీ మీకు లేటెస్ట్ సెక్షన్స్ లో చూపిస్తానండి. సో 2-3 ఫైల్స్ క్రియేట్ చేస్తాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, నీకు 2-3 రెసిపీస్ రాసినట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, default.rb అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక నీకు ఎవ్రీథింగ్ కామెంటెడ్. సో ఇక్కడ చూడండి, కుక్ బుక్ శాంపిల్ 1, దెన్ రెసిపీ డిఫాల్ట్ సంథింగ్ ఏదేదో శాంపిల్ మెసేజ్ ఇచ్చాడు. సో లీవ్ ఇట్. సో ఇక్కడ నేను సేమ్ థింగ్ అంటే నా క్లయింట్ సర్వర్లో ఏంటి, నా క్లయింట్ సర్వర్లో ఏదైనా నేను ఒక ఫైల్ గానీ ఒక డైరెక్టరీ గానీ ఎనీథింగ్ ఏదైనా క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఏదైనా ఒక శాంపిల్ సింటాక్స్ రాయండి. సో ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ ఏ స్పెసిఫిక్ పాత్ లో క్రియేట్ అవ్వాలి, ఐ థింక్ ఓపీటీ డైరెక్టరీ లో సంథింగ్, ఓపీటీ డైరెక్టరీ లో ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి. సంథింగ్ ఏ ఫైల్స్ ఉన్నాయో, ఏ డైరెక్టరీస్ ఉన్నాయో, సో ఎనీథింగ్ అండి, ఏదో ఒక డైరెక్టరీ డిఫైన్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎనీథింగ్ ఏదో డైరెక్టరీ తీసుకోండి. సో ఇక్కడ నాకు మావెన్ అనే డైరెక్టరీ ఉంది కదా. సో సిడి స్పేస్ మావెన్ అనే డైరెక్టరీ ఉంది కదా. సో మావెన్ అనే డైరెక్టరీలో నాకు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలండి. సో మావెన్ అనే డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో అండర్ ఓపీటీ డైరెక్టరీలో మావెన్ అనే డైరెక్టరీ లోపల నాకు ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటి, సంథింగ్ నేను DevOps 123 అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో DevOps 123 అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకెవరైతే మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పానండి, అంటే యాక్షన్ ఇవ్వాలా వద్దా, లేదా యాక్షన్ ఇవ్వకుండా ఉంటే ఏం జరుగుతుంది, సో ఎవ్రీథింగ్ చెప్పానండి. సో ఫైల్ పాత్ ఆఫ్ ద ఫైల్ నేమ్. సో ఈ స్పెసిఫిక్ పాత్ లో నాకు ఈ DevOps 123 అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. దెన్ డూ యాక్షన్, సో క్రియేట్ దెన్ కంటెంట్. ఓకే, కంటెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో శాంపిల్ ఫైల్ అని ఇస్తున్నాను. సో మెసేజ్ అని, ఓకే, శాంపిల్ ఫైల్ ఎండ్. సో default.rb ఫైల్ సేవ్ చేశాను. దెన్ ఇప్పుడు ఏంటి, నేను కుక్ బుక్ అనేది క్రియేట్ చేశానండి. సో కుక్ బుక్ అనేది క్రియేట్ చేశాను, శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ చేశాను. దాంతో రెసిపీ యాడ్ చేశాను, సమ్ శాంపిల్ రెసిపీ యాడ్ చేశాను. ఎక్కడ, అండర్ రెసిపీస్ అనే డైరెక్టరీలో. సో అండర్ రెసిపీస్ అనే డైరెక్టరీలో
దెన్ డిఫాల్ట్ డాట్ ఆర్బీ అనే ఫైల్ ఉంది. ఆ డిఫాల్ట్ డాట్ ఆర్బీ అనే ఫైల్ ని ఓపెన్ చేసి సంథింగ్ ఇక్కడ ఏదో రూబీ సింటాక్స్ ఇక్కడ రాసామండి. తర్వాత ఏం చేయాలి, ఆ ప్రాపర్ గా అంటే మనం రాసిన కుక్ బుక్ అంతా ప్రాపర్ గా ఉందో లేదో చెక్ చేయాలి. అంటే చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే, సెకండ్ కమాండ్ ఏంటంటే, సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ నీ కుక్ బుక్ నేమ్ అది. సో నా కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 1. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే, ఎనీథింగ్ నీకు ఏదైనా ఈ స్పెసిఫైడ్ కుక్ బుక్ లో, ఎంటైర్ కుక్ బుక్ లో ఎనీథింగ్ నువ్వు ఏదన్నా టెంప్లెట్స్ కావచ్చు, లేదా నీ రెసిపీస్ కావచ్చు, ఎనీథింగ్ మనం ఏదన్నా ఆ సింటాక్స్ తప్పు రాస్తే అక్కడ సింటాక్స్ వ్యాలిడేట్ గా ఉందా లేదా, సింటాక్స్ ప్రాబ్లం ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది నీకు డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆ కమాండ్ హిట్ చేయండి. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ కుక్ బుక్ నేమ్ అండి. సో నా కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 1. ఓకే, ఎనీథింగ్. సో ఇక్కడ చూడండి, అంటే ఇన్ కేస్ నీకు ఏదైనా కుక్ బుక్ నీ రూబీ ఫైల్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే, సో ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే బై డిఫాల్ట్ గా నీకు ఇక్కడే డిస్ప్లే వస్తుంది. సోన్ సింటాక్స్ ఎర్రర్ ఉందని చెప్పి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, సోన్ సింటాక్స్ ఎర్రర్ ఉందని ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో క్లయింట్ లొకేషన్ కాదండి, వర్క్ స్టేషన్. నేను క్లయింట్ లొకేషన్ లో ఓపెన్ చేశాను. చెఫ్ డీకే అనేది ఎక్కడ ఓపెన్ చేశాను, చెఫ్ డెవలప్మెంట్ కిట్ అనేది వర్క్ స్టేషన్. సో వర్క్ స్టేషన్ అంటే మీకు ఇంకా వర్క్ స్టేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి ఇంకా అర్థం కాలేదన్నమాట దాని మీనింగ్. అరవింద్, సో అది వదిలేసి, నేను నోట్ ప్యాడ్ ఎక్కడ ఓపెన్ చేసి వదిలేసి, సో నీకేం చెప్పాను నేను, సో నువ్వు కోడ్ అనేది కుక్ బుక్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాను నేను, వర్క్ స్టేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తావు చెప్పు. ల్యాప్టాప్ కాదండి, అంటే వర్క్ స్టేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం మనం. ఏం చేస్తానంటే ప్రీవియస్ గా చెఫ్ డీకోలోని, అంటే డెవలప్మెంట్ కిట్ మనం ఎక్కడైతే చెఫ్ డీకే ఇన్స్టాల్ చేసాం ఆ సర్వర్లోని, నేను ఏం చేశానంటే ఒక శాంపిల్ ఫైల్ క్రియేట్ చేస్తాను, రూబీ ఫైల్ క్రియేట్ చేసి, ఆ రూబీ ఫైల్ లో సంథింగ్ ఏదో ఫైల్ డైరెక్టరీ ఏదో సింటాక్స్ క్రియేట్ చేసి జస్ట్ దాన్నే ఎగ్జిక్యూట్ చేశానండి. సో ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశాను, సేమ్ సర్వర్ అంటే చెఫ్ డెవలప్మెంట్ కిట్ లోనే ఎగ్జిక్యూట్ చేశానండి. సో అది కన్ఫ్యూజ్ అవుతుంది, జస్ట్ మీకు ఏంటంటే అక్కడ ఎలా వర్కౌట్ అవుతా, ఆ రెసిపీస్ అంటే ఏంటి చెప్పడానికి వర్క్ చేశానండి, అంత మించి ఇంకేలేదండి. సో ఎవ్రీథింగ్ మనం ఏంటి కుక్ బుక్స్ క్రియేట్ చేసి, ఆ కుక్ బుక్స్ లో రెసిపీస్ మోడిఫై చేసి, జస్ట్ ఆ రెసిపీస్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేసి దాన్ని క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ యాడ్ చేస్తారండి. సో ప్రీవియస్ వదిలేసాను. సో ప్రీవియస్ గా నేను ఏదైతే చెప్పానో అదంతా వదిలేసాను. సో ఇప్పుడు నుంచి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ కమాండ్ ఏంటి, జనరేట్ కుక్ బుక్. సో నీ కుక్ బుక్ ని క్రియేట్ చేసావు. దాని తర్వాత ఏంటి, ఆ కుక్ బుక్ లో నువ్వు రెసిపీస్ అనే డైరెక్ట్ లోపలికి అంటే సంథింగ్ ఏదో రెసిపీ క్రియేట్ చేసావు. దాని తర్వాత ఏంటి, టెస్ట్ చేసావు. అంటే నీకు రాసిన కోడ్ అంతా ప్రాపర్ గా ఉందా లేదని చెప్పి టెస్ట్ చేసావు. సో వన్స్ టెస్ట్ చేసిన తర్వాత ఏంటి, ఈ కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. ఈ 2 పాయింట్స్ క్లియర్ కదా ఏం జరిగిందని. ఓకే, సో ఇప్పుడు నేను ఆ కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలి. కుక్ బుక్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేయాలంటే ఏంటంటే, సో సేమ్ కమాండ్ అండి. సో ఇక్కడ టెస్ట్ దగ్గర అప్లోడ్ అని ఇస్తే ఎనఫ్ అండి. సో సేమ్ కమాండ్, సో టెస్ట్ అనే దగ్గర అప్లోడ్ అని ఇస్తే నీ కుక్ బుక్ అనేది సర్వర్ లోకి అప్లోడ్ అవుతుంది అండి. సో నైఫ్ కుక్ బుక్, సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. సో నీ కుక్ బుక్ నేమ్ అండి. సో నైఫ్ కుక్ బుక్, 1 సెకండ్ అండి.
సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, నీ కుక్ బుక్ నేమ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కుక్ బుక్ అనేది శాంపిల్ 1 అనే కుక్ బుక్ అనేది నీ సర్వర్లోకి అప్లోడ్ అవుతుంది. ఎలా అప్లోడ్ అవుతుంది? ఎలా అప్లోడ్ అవుతుంది అండి అంటే నేను ఇక్కడ పాస్వర్డ్ కానీ ఏమి ఇవ్వలేదు, ఎలా అప్లోడ్ అవుతుంది నా సర్వర్లోకి? ఎలా అప్లోడ్ అవుతుందండి? ఎనీవన్? స్టాటర్ కిట్ డౌన్లోడ్ చేసాం కదండి. ఈ స్టాటర్ కిట్ లో మనకు చెఫ్ రిపో అనే డైరెక్ట్ లో మనకి ఇక్కడ డాట్ చెఫ్ అనే డైరెక్టరీ ఉంది కదా. సో డాట్ చెఫ్ అనే డైరెక్టరీలో ఏముంది? సో నీ నైఫ్ డాట్ ఆర్బి నీ సర్వర్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఎవ్రీథింగ్ ఉండండి. సో ఇవన్నీ యూజ్ చేసి జస్ట్ నీ సర్వర్ లెక్క అంటే ఇక్కడ నీ ఇది వచ్చేసి నీకు ఈ సర్వర్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది, నీ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. దెన్ ఈ పెన్ ఫైల్, సో ఈ పెన్ ఫైల్ యూజ్ చేసుకుని నీ సర్వర్ లెక్క అథెంటికేషన్ జరుగుతుంది. ఓకే, అథెంటికేషన్ జరుగుతుంది. సో కమాండ్ హిట్ చేయండి, సేమ్ కమాండ్. సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, దెన్ నా కుక్ బుక్ నేమ్ అండి. సో కుక్ బుక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చెఫ్ అండ్ రిపో అనే డైరెక్టరీ లోపల సో కుక్ బుక్స్ అనే డిఫాల్ట్ డైరెక్టరీ ఉంటుంది, ఆ డైరెక్టరీలో క్రియేట్ చేయండి. దెన్ ఇక్కడ చూడండి కుక్ బుక్ అనేది సక్సెస్ఫుల్ అప్లోడెడ్. సో నీ సర్వర్ లెక్క అప్లోడ్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ నీ సర్వర్ ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మీ సర్వర్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నేను ఇది బూస్ట్అప్ చేసింది మనం అండి. జస్ట్ ఇక్కడ చూడండి పాలసీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో పాలసీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో పాలసీస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీ కుక్ బుక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ కుక్ బుక్స్ అనే దాన్ని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిఫాల్ట్ నీ కుక్ బుక్ ఇక్కడ డిస్ప్లే చేసింది. సో నేను ఏదైతే కుక్ బుక్ ఇక్కడ క్రియేట్ చేస్తానో శాంపిల్ 1 అనే కుక్ బుక్, సో జస్ట్ ఈ కమాండ్ హిట్ చేయగానే ఆ కుక్ బుక్ అనేది నా సర్వర్ లోకి అప్లోడ్ అయిపోయిందండి. సో ఇప్పుడు నా సర్వర్ లో ఎక్కడ డిస్ప్లే చేసింది? అండర్ పాలసీస్ దగ్గర కుక్ బుక్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ కుక్ బుక్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నీ కుక్ బుక్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ ఉంటే అన్ నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. జస్ట్ ఆ కుక్ బుక్ వర్షన్ ఏంటి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దెన్ ఇక్కడ చూడండి కంటెంట్, సో కంటెంట్ ని క్లిక్ చేస్తే దెన్ మన రెసిపీస్ ఎన్ని ఉన్నాయి అంటే రెసిపీస్ ఎన్ని రాసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో డిఫాల్ట్ డాట్ ఆర్బి, దెన్ అక్కడ ఏదైతే రెసిపీ రాసో ఆ రెసిపీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, డన్ అండి. సో నేను ఏం చేశాను, కుక్ బుక్ క్రియేట్ చేశాను, కుక్ బుక్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, నీ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి. అంటే ఇది నీ క్లయింట్ సర్వర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోడ్ 1 అనుకోండి. ఓకే, node-1, సో నోడ్ 1. సో ఈ నోడ్ 1 కి నేను నాకు ఇక్కడ ఓపిటి అనే డైరెక్టరీలో దెన్ మావెన్ అనే డైరెక్టరీలో నాకు ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి, సంథింగ్ DevOps అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో ఈ కుక్ బుక్ నేను రన్ లిస్ట్ లో యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఏంటంటే చెఫ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలి. సో చెఫ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలి. సో ఎన్ని హిట్ చేయాలి నేను చెప్తాను. ఓకే, సో దీనికన్నా ముందు నేను 1 సెకండ్. సో ఈటీసీ, సో ఈటీసీ డైరెక్టరీలో cron.d, ఓకే. సో 1 సెకండ్, ఇది నేను చెప్తాను, జస్ట్ లీవ్ ఇట్. అండర్ ఓపిటి డైరెక్టరీ, సో మావెన్ కదా, సో ఇక్కడ మావెన్ కదండి. సో సారీ, మావెన్ ls. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ స్పెసిఫిక్ పాత్రలో నాకు ఇంకా ఏ ఫైల్ లేదు. సో నేను ఏం చేస్తున్నాను అది నేను చెప్తానండి. జస్ట్ అదేంటి నేను చెప్తాను. జస్ట్ ఇక్కడ పాలసీస్ మీ నోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో నోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ నోడ్ ఉంది కదా, పర్టికులర్ నోడ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ నోడ్ లో అయితే నీకు ఎగ్జిక్యూట్ కావాలనుకున్న నోడ్ సెలెక్ట్ చేసుకొని రన్ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వండి. సో రన్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి నీకు అవైలబుల్ రెసిపీస్ అంటే నీ కుక్ బుక్స్ అని ఇవన్నీ. సో రోల్స్ అనేది ఇవన్నీ డిఫరెంట్ అండి. సో అవైలబుల్ రెసిపీస్ ని జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. మనం ఏంటంటే ఇక్కడ కమాండ్ లైన్ ద్వారా ఆపరేట్ చేయట్లేదండి, గ్రాఫికల్ గా ఆపరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కమాండ్ లైన్ ద్వారా చూద్దామండి. సో మీ క్లయింట్ సర్వర్, ఏ క్లయింట్ సర్వర్ అయితే మీరు ఆ కుక్ బుక్ ని రన్ చేయాలనుకున్నారో జస్ట్ మీ క్లయింట్ సర్వర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రన్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ అవైలబుల్ రెసిపీస్ దగ్గర నీకు ఆ కుక్ బుక్ డిస్ప్లే వస్తుంది. జస్ట్ ఆ కుక్ బుక్ ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి, ఎక్కడికి కరెంట్ రన్ లిస్ట్ లోకి డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. దెన్ సేవ్ రన్ లిస్ట్. ఓకే, సో మీ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి మీ క్లయింట్ సర్వర్ ని సెలెక్ట్ చేసుకొని రన్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యి మీ కుక్ బుక్ ని డ్రాగ్ చేసి డ్రాప్ చేశారండి కరెంట్ రన్ లిస్ట్ లోకి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మీ క్లయింట్ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి చెఫ్ క్లయింట్ అనే కమాండ్ యూజ్ చేయండి. సో మీ క్లయింట్ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి
chef-client అని. సో నాట్ ఓన్లీ సేమ్ పాత్, ఎనీ పాత్ అండి. ఓకే, chef-client అనే కమాండ్ హిట్ చేయండి. user 1 r1 r2, where is this cookbooks? ఈ సర్వర్ అయినా నేను బూస్ట్ అప్ చేసింది కాదనుకుంటాను. 1 సెకండ్, if config 1 సెకండ్ అండి. సో 143 సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ 144. నేను అదర్ సర్వర్ అప్ చేశాను, సారీ. లీవ్ ఇట్. సో దీన్ని కూడా బూస్ట్ అప్ చేద్దామండి. 2 సర్వర్స్ గా ఉంటాయి. సో ఈ సర్వర్ కూడా బూస్ట్ అప్ చేద్దాం. ఓకే, సో మనకు 2 సర్వర్స్ గా ఉంటాయండి. సో నేను ఏం చేస్తున్నా అంటే, సో లీవ్ ఇట్ అండి. సో ఎవ్రీథింగ్ సేమ్ అండి. నేను డిఫరెంట్ సర్వర్ ఓపెన్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. నాకు ఇప్పుడు ఈ సర్వర్ అప్ అయిపోయింది కదా. సో నోడ్ 1 ఒకటి అండ్ నోడ్ 2 ఒకటి. సో నోడ్ 2 అండ్ నోడ్ 2. సో నోడ్ F1 2. సో నోడ్ 1 నా సర్వర్ అప్ లో డౌన్ లో ఉంది, జస్ట్ ఇప్పుడే అప్ చేశానండి. సో నోడ్ 2 ఇంకా మనం బూస్ట్ అప్ చేయలేదు, బూస్ట్ అప్ చేద్దాం. ఓకే, నోడ్ 2 ఇంకా బూస్ట్ అప్ చేయలేదు, బూస్ట్ అప్ చేద్దాం. ఓకే, సర్వర్ అప్ అయిపోయింది, అప్ చేయండి. సో ఇక్కడ చూడండి, అండర్ ఓపీటీ డైరెక్టరీలో నాకు maven అనే డైరెక్టరీ ఉంది. సో maven అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో maven అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ నాకు ఓన్లీ ఒక తార్ ఫైల్ ఒక డైరెక్టరీ ఉందండి. సో ఒక తార్ ఫైల్ ఒక డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ chef-client క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో chef-client క్లయింట్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. నీకు ఆ కుక్ బుక్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని నీకు ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఓల్డ్ వర్షన్ అండి, ఇది న్యూ వర్షన్ 13.8. సో మనం నిన్న రీసెంట్ గా చేసాం బట్టి 13.8 అనే వర్షన్, న్యూ వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో అక్కడ వచ్చేసి 13.7 ఉంది. సో ఓల్డ్ వర్షన్ అంటే ఓల్డ్ సర్వర్లు. సో ఇక్కడ చూడండి రిజాల్వింగ్ కుక్ బుక్స్ ఫర్ రన్ లిస్ట్. సో నీ రన్ లిస్ట్ లో ఏ కుక్ బుక్స్ అయితే యాడ్ చేస్తున్నావో ఆ కుక్ బుక్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాయండి. సో నేను ఏ కుక్ బుక్ యాడ్ చేస్తున్నాను రన్ లిస్ట్ లో, శాంపిల్ 1 అనే కుక్ బుక్ యాడ్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ చూడండి, ఆ శాంపిల్ 1 అనే కుక్ బుక్ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ క్రియేట్ న్యూ ఫైల్. సో న్యూ ఫైల్ క్రియేట్ చేసిందండి. సో ఎక్కడ క్రియేట్ చేసింది? అండర్ ఓపీటీ డైరెక్టరీలో maven అనే డైరెక్టరీలో DevOps 1 2 3 అని ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఆ ఫైల్ ఏం చేసింది? సంథింగ్ కంటెంట్ అప్డేట్ చేసింది. ఆ కంటెంట్ ఏంటి? సో ఇదండి, హలో శాంపిల్ ఫైల్. సో ఇక్కడ ls అనే కమాండ్ హిట్ చేయండి, నీకు ఆ ఫైల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నీకు DevOps 1 2 3 అనే ఫైల్ క్రియేట్ అయింది. జస్ట్ క్యాట్ చేయండి. సో క్యాట్ DevOps 1 2 3 జస్ట్ హలో శాంపిల్ ఫైల్. సో నీకు ఆ డేటా ఉందా లేదా అండి? జస్ట్ బేసిక్ థింగ్ అండి, నథింగ్ అండి, నేను ఏం చేయలేదండి. సో ఒక కుక్ బుక్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఒక కుక్ బుక్ క్రియేట్ చేశాను. సో నేను చెప్తానండి, అది ఎవ్రీ టైం రన్ చేయాలా, జస్ట్ అంటే మీరు ఆటోమేషన్ చేసేదానికి ఏం చేయాలి, క్రాన్ టైప్ షెడ్యూల్ చేస్తే ఎనఫ్ నేను చెప్తాను. సో ఇక్కడ కుక్ బుక్ క్రియేట్ చేశాను. ఓకే, కుక్ బుక్ క్రియేట్ చేశాను. దెన్ తర్వాత సర్వర్లోకి అప్లోడ్ చేశాను. దెన్ రన్ లిస్ట్ లో యాడ్ చేశాను. దెన్ నీ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి chef-client కమాండ్ హిట్ చేశాను. సో నేను ఇదే విధంగా ఏం చేస్తున్నాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఇంకొక కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను, శాంపిల్ 2 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ థింగ్ అండి. సో ఏ కమాండ్స్ యూజ్ చేసి ఒక కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. సో chef generate కుక్ బుక్ శాంపిల్ 2 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను.
ఓకే, నా కుక్ బుక్ క్రియేట్ అయింది. జస్ట్ నేను ఆ కుక్ బుక్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో చెఫ్ ఎఫ్ రిపో, కుక్ బుక్స్, శాంపిల్ 2, దెన్ రెసిపీస్, దెన్ డిఫాల్ట్ ఆర్పి ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, డైరెక్టరీ సంథింగ్ అంటారు ఓబిటి డైరెక్టరీలో మ్యావెన్ అనే డైరెక్టరీలో సంథింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే డెవోప్స్ ఐఫోన్ టెస్ట్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో డెవోప్స్ ఐఫోన్ టెస్ట్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. నథింగ్ అని ఇంకేమి ఇవ్వట్లేదు. సో సేవ్ ఇట్. ఓకే, సేవ్ చేస్తున్నాను. లేదా దీంతో ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేద్దామా? సో లేదా డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో ఏదైనా ఫైల్ క్రియేట్ చేద్దామండి శాంపుల్గా. ఓకే, సో బాగుంటుంది. సో యాక్షన్, ఓకే యాక్షన్ క్రియేట్ ఎండ్. సో నీకు డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, సో ఆ డైరెక్టరీ లోపల నాకు ఫైల్ క్రియేట్ అవ్వాలండి. సో ఆ డైరెక్టరీ లోపల ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో సేమ్ సింటాక్స్. సో ఫైల్, దెన్ ఎక్కడండి, సో డెవోప్స్ హైఫన్ టెస్ట్. సో డెవోప్స్ హైఫన్ టెస్ట్ లో సో నాకు ఇక్కడ డెవోప్స్ సంథింగ్ ఇక్కడ ఏదైనా ఫైల్ నేమ్ చేంజ్ చేయండి. సో డెవోప్స్ 45. సో ఈ ఫైల్ క్రియేట్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నాకు డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇన్ కేస్ ఫస్ట్ మీరు ఇది మెన్షన్ చేసి తర్వాత ఇది మెన్షన్ చేశారంటే సో ఫస్ట్ మీకు డైరెక్టరీ అదంతా ఉండదు కదండి. సో ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. దెన్ ఇన్సైడ్ డైరెక్టరీ లోపల నాకు ఫైల్ క్రియేట్ అవుతుంది. జస్ట్ కుక్ బుక్ సేవ్ చేయండి, దెన్ అప్లోడ్ చేయండి. సో మై ఎనీథింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సంథింగ్ ఇక్కడ శాంపుల్ దగ్గర కొటేషన్ తీసేసాను, ఇలా చేశాను, జస్ట్ సేవ్ చేశాను. సో ఇప్పుడు మీరు టెస్ట్ చేయండి. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్, దెన్ కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 2. మీ రూబీ అంటే నీ కుక్ బుక్ వ్యాలిడేట్గా ఉందా లేదా ఇక్కడ నీకు డిస్ప్లే చేస్తుందండి. సో ఇక్కడ చూడండి, సో వ్యాలిడేటింగ్ రూబీ సింటాక్స్, బట్ ఇక్కడ చూడండి ఫెటల్ కుక్ బుక్ ఫైల్ హ్యాస్ రూబీ సింటాక్స్ ఎర్రర్. అంటే సంథింగ్ ఎర్రర్ అంటే మైనర్ ఎర్రర్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. జస్ట్ రెక్టిఫై చేయండి. సో ఎనీథింగ్ ఇంకేదైనా ఉంటే జస్ట్ నీకు అక్కడే డిస్ప్లే వస్తుంది. ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే అక్కడే డిస్ప్లే వస్తుంది. సారీ. సో కుక్ బుక్ టెస్ట్, ఓకే డన్. సో అప్లోడ్. ఓకే డన్, అప్లోడ్ చేశాను. సో ఇవి చెక్ చేయండి. సో రీలోడ్. సో సేమ్ అండి, ఫస్ట్ కుక్ బుక్ ఏం చేస్తున్నాను సేమ్ థింగ్ అండి. సో ఇంకా నీకు కమాండ్ ఏం చెప్పలేదు, జస్ట్ ఎడిట్ రన్ లిస్ట్. నీ నోట్ సెలెక్ట్ చేసుకున్నావు, ఎడిట్ రన్ లిస్ట్. దెన్ నీ కుక్ బుక్ ఏం చేయాలి, డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను, సేవ్ ఇట్. దెన్ నీ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి ఏం చేయాలి, చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేయాలి. సో చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి రన్ లిస్ట్ శాంపిల్ 1 శాంపిల్ 2 అని 2 కుక్ బుక్స్ ఇక్కడ డిస్ప్లే వస్తాయి. చూడండి ఇక్కడ. సో ఆర్డర్ అండి. సో శాంపిల్ 1 శాంపిల్ 2 నువ్వు ఎన్నైతే కుక్ బుక్స్ నువ్వు రన్ లిస్ట్ లో యాడ్ చేసి ఉంటావో ఆ కుక్ బుక్స్ లిస్ట్ అన్ని నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఆర్డర్ ఎలా ఆర్డర్. సో ఇక్కడ చూడండి రన్ లిస్ట్ ఫస్ట్ నాకేంటి శాంపిల్ 1 ఉంది, ఆ తర్వాత శాంపిల్ 2 ఉందండి. సో నేను ఏం చేస్తానంటే ఉల్టా చేస్తున్నాను, శాంపిల్ 2 శాంపిల్ 1. ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి. సో శాంపిల్ 2 శాంపిల్ 1 ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేయండి. అంటే నాకు ఎవ్రీథింగ్ ఇవన్నీ క్రియేట్ అయిపోయాయండి. డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది, దెన్ దాంతో ఫైల్ క్రియేట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయిందండి. సో ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అని వస్తుంది. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. శాంపిల్ 1 శాంపిల్ 2 అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ శాంపిల్ 2 శాంపిల్ 1 అంటే కుక్ బుక్ ఆర్డర్స్ మనం రన్ లిస్ట్ లో యాడ్ చేసే ఆర్డర్ బట్టి నీ కుక్ బుక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏంటి కొన్ని కుక్ బుక్స్ నీకు ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ తర్వాత నీకు నెక్స్ట్ ఇంకేదైనా కుక్ బుక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దాన్ని బట్టి నువ్వు ఆర్డర్ కూడా మెన్షన్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి నీకు ఆల్రెడీ ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని క్రియేట్ అయిపోయాయి కదా. సో కాబట్టి ఇక్కడ నీకు చూడండి ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే చేసింది. సో ఇక్కడ నీకు శాంపిల్ ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో మ్యావెన్ డైరెక్టరీలో డెవోప్స్ టెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి డైరెక్టరీ. సో అప్ టు డేట్ అంటే క్రియేట్ అయిపోయింది.
దెన్ దాంతో ఫైల్ క్రియేట్ అవ్వాలి అప్ టు డేట్. దెన్ ఇక్కడ చూడండి, సో శాంపిల్ 1 డిఫాల్ట్ రెసిపీ అప్ టు డేట్. సో ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అని వచ్చింది చూడండి. కంటెంట్ అప్డేట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ అంటే నీకు ఆల్రెడీ క్రియేట్ అయినా కాబట్టి అప్ టు డేట్ వచ్చింది. సో ఇన్ కేస్ నీకు ఏదైనా ఎగ్జిక్యూట్ ప్రాసెస్ కొత్తగా జరిగింటే ఇక్కడ నీకు ఇలా గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది చూడండి ఇక్కడ. సో క్రియేట్ న్యూ డైరెక్టరీ క్రియేట్ అయింది. దెన్ ఇక్కడ చూడండి, సో ఫైల్ క్రియేట్ అయింది, దెన్ ఎవ్రీథింగ్ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ls అనే కమాండ్ క్లిక్ చేయండి. సో DevOps-test అనే డైరెక్టరీ క్రియేట్ అయిందా. సో cd స్పేస్ DevOps-test దెన్ ls. ఇక్కడ నీకు ఫైల్ క్రియేట్ అయింది చూడండి, DevOps45. సో క్లియర్ అంటే ఏం జరుగుతుందో, అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది క్లియరా. సో ఇవి నేను చెప్తానండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీ క్లయింట్ సర్వర్లో చెఫ్ క్లయింట్ ఎగ్జిక్యూట్ చేయాలా, అదర్ దెన్ దట్ మనం ఇంకేమైనా చేయాలని నేను చెప్తానండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కమాండ్ లైన్ ద్వారా చేస్తానండి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో రిమైనింగ్ పర్సన్స్ అండి, సో లైనెక్స్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. సో అట్లీస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోండి. సో కమాండ్స్ అవన్నీ వదిలేసేయండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ థింగ్ అండి, బట్ సేమ్ ఇంకొక శాంపిల్ 3 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. సో నార్మల్గా నేను ఏం చేశాను, శాంపిల్ 1 కుక్ బుక్ ఇక్కడ క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. దెన్ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి రన్ లిస్ట్ లో మాన్యువల్ గా యాడ్ చేశానండి. ఓకే, మాన్యువల్ గా యాడ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను, క్లయింట్ సర్వర్లోకి వెళ్ళేసి చెఫ్ క్లయింట్ అనే కమాండ్ మాన్యువల్ గా హిట్ చేశానండి. సో ఇప్పుడు నేను సర్వర్లోకి ఎంటర్ అవ్వను. సో సర్వర్లోకి ఎంటర్ అవ్వను, ఇక్కడ నా పర్టికులర్ క్లయింట్ ని సెలెక్ట్ చేసుకొని రన్ లిస్ట్ లో మాన్యువల్ గా డ్రాగ్ చేసి డ్రాప్ చేయను. దెన్ అదే విధంగా నేను పర్టికులర్ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళేసి చెఫ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయనండి. ఓకే, చెఫ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి. ఎలా జరుగుతుందో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నా క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేస్తానండి. సో ఏంటంటే నీకు పర్టికులర్ ఇంటర్వెల్ టైం, సో పర్టికులర్ ఇంటర్వెల్ టైంలో నీకు ఆ చెఫ్ క్లయింట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. సో నువ్వు క్రాన్ ట్యాబ్ లో డిఫైన్ చేసాడు, లేదా డైరెక్ట్ గా నువ్వు క్రాన్ ట్యాబ్ -e అని మెన్షన్ చేసి దెన్ అక్కడ అంటే ఫస్ట్ బిఫోర్ దట్ దానికన్నా ఒక ఫైల్ క్రియేట్ చేసి దెన్ అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి చెఫ్ క్లయింట్ అని ఇస్తాను. సో మీరు డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయండి. సో నువ్వేంటంటే డైరెక్ట్ గా ఆ స్పెసిఫిక్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు, సంథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు, షెల్ స్క్రిప్ట్ అని. సో సంథింగ్ ఏదో ఒకటి అని. సో మీ నేమ్ తో ఒక .sh అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు. దాంతో ఏం చేస్తావు, చెఫ్ క్లయింట్ అనే కమాండ్ రాస్తావు. సో నేను మనం రాసాం కదండి, జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్లో గ్రూప్ ఆఫ్ కమాండ్స్ చెఫ్ క్లయింట్ అనేది కూడా ఒక కమాండ్. సో రాసేసావు, జస్ట్ సేవ్ చేసావు. సో నువ్వేం చేస్తావు అంటే క్రాన్ ట్యాబ్ -e అని చెప్పి జస్ట్ క్రాన్ ట్యాబ్ -e అని హిట్ చేయగానే జస్ట్ నీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటంటే క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ అని మనం ఆల్రెడీ జెన్కిన్స్ లో డిఫైన్ చేసుకున్నాం కదా. అంటే నీకు ఏ స్పెసిఫిక్ పాత్, మినిట్స్, అవర్స్, డేట్, మంత్, వీక్ అదంతా డిఫైన్ చేసేసి దెన్ ఈ ఫైల్ యొక్క పాత్ డిఫైన్ చేస్తాం. సో అలాగనే ఇవ్వచ్చు, లేదా ఈటీసీ డైరెక్టరీ లో మన cron.d అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో cron.d అనే డైరెక్టరీ లో ఎనీథింగ్ నువ్వు ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి ఏ యూజర్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎలాగైనా మెన్షన్ చేసి ఎనీథింగ్ అంటే ఎలాగైనా ఇవ్వండి, ప్రాబ్లం లేదా. ఓకే, సో ఇలాగైతే మళ్ళీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, ఆ ఫైల్ తీసుకెళ్ళి cron tab -e లో మెన్షన్ చేయాలి, ఎనీథింగ్ ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదు, నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నా క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి అండర్ ఈటీసీ డైరెక్టరీలో సో cron.d అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సారీ, cron.d. సో cron.d అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో ఈ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఎనీథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. సో నేను చెఫ్ క్లయింట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో చెఫ్ క్లయింట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నేను డిలీట్ చేయలేదా? ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ చెఫ్ క్లయింట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇంక తెలుసు కదండి మీకు, ఈ క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ తెలుసు కదా. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎవ్రీ 2 minutes కి నాకు ఈ చెఫ్ క్లయింట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి విత్ రూట్ యూజర్. సో ఇక్కడ నేను ఏంటంటే క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ ఇక్కడ డిఫైన్ చేస్తానండి, ఎవ్రీ 2 minutes. సో ఇదేంటంటే యూజర్ నేమ్ అండి. సో ఏ యూజర్ తో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, చెఫ్ క్లయింట్. జస్ట్ సేవ్ చేయండి. అండర్ ఈటీసీ డైరెక్టరీలో cron.d అనే డైరెక్టరీ లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఎనీథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. సో నాట్ ఓన్లీ చెఫ్ క్లయింట్, ఎనీథింగ్ ఏదో ఒక మీ నేమ్ తో వచ్చి ఎనీథింగ్ అంటే ఐడెంటిఫికేషన్ కోసం నేను చెఫ్ క్లయింట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్ క్రియేట్ చేసి దెన్ అక్కడ నేను ఏం డిఫైన్ చేశాను అంటే నా చెఫ్ క్లయింట్ అనే కమాండ్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ cron tab డిఫైన్ చేశాను. సో ఎవ్రీ 2 minutes, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ డిఫైన్ చేశానండి. ఓకే, ఎవ్రీ 2 minutes ఏ యూజర్, రూట్ అనే యూజర్ తో చెఫ్ క్లయింట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో జస్ట్ ఆ ఫైల్ ని సేవ్ చేయండి. సో ఫైల్ సేవ్ చేస్తే ఎనఫ్ అండి. ఇంక ఈచ్ అండ్ ఎవ్రీ 2 minutes, సో ఈచ్ అండ్ ఎవ్రీ 2 minutes ఇన్ కేసు ఏదైనా కుక్ బుక్స్ అనేది ఈ పర్టికులర్ క్లయింట్ కి యాడ్ చేసింటే, నువ్వు యాడ్ చేసింటే ఆటోమేటిక్ గా ఎవ్రీ 2 minutes ఒకసారి నీకు ఆ కుక్ బుక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఎవ్రీ 2 minutes ఇంటర్వెల్ టైం నేనే మెన్షన్ చేశాను 2 minutes కాబట్టి ఎవ్రీ 2 minutes ఒకసారి ఆ కుక్ బుక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది క్లయింట్ సర్వర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కుక్ బుక్ క్రియేట్ చేసి సర్వర్లోకి అప్లోడ్ చేసి దెన్ ఈ డెవలప్మెంట్ కిట్ అంటే మన వర్క్ స్టేషన్ నుంచి నా క్లయింట్ సర్వర్లోకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం చూడండి. సో శాంపిల్ 3 అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. సారీ, టెస్ట్ కుక్ బుక్ క్రియేట్ చెక్ జనరేట్ కుక్ బుక్ క్రియేట్ శాంపిల్ 3. ఓకే, సో కుక్ బుక్ 3 క్రియేట్ అయింది. సంథింగ్ ఏదో ఒక డేటా తీసుకోండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అయినా ఎనీథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. సో ప్యాకేజ్ అవన్నీ టుమారో డిస్కస్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. సంథింగ్ ఏదో ఎగ్జిస్టింగ్ డేటాని జస్ట్ నేను కాపీ చేస్తున్నాను. సో లిటిల్ బిట్ మోడిఫికేషన్. సో DevOps టెస్ట్ 1 అని ఒకటి, సో టెస్ట్ 1 అనే డైరెక్ట్లో సంథింగ్ ఈ ఫైల్. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. సో కుక్ బుక్ సేవ్ చేశాను. సో టెస్ట్ 1 అనే డైరెక్ట్ క్రియేట్ అవుతారు మనకు. సో కుక్ బుక్ సేవ్ చేశాను. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్. సో కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 3. సో ఎనీథింగ్ అండి, కుక్ బుక్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. నేను ఇక్కడ ఆర్డర్ కోసం శాంపిల్ 1, శాంపిల్ 2, శాంపిల్ 3 అలా ఇచ్చాను. సో యాక్చువల్లీ ఐడెంటిఫికేషన్ నేమ్తో ఉంటుందండి కుక్ బుక్. ఓకే, ఇలా ఉండదు. శాంపిల్ 1, కుక్ బుక్ 1, కుక్ బుక్ 2 అలా ఉండదు. ఐడెంటిఫికేషన్ నేమ్తో ఉంటుంది. ఎనీథింగ్ మీరు ఏదైతే దానికి సంబంధించిన వర్క్ క్రియేట్ చేస్తున్నారు, కుక్ బుక్స్ క్రియేట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఉంటారు. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ దెన్ శాంపిల్ 3. ఓకే, డన్. కుక్ బుక్ అప్లోడ్ అయింది. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇంకా నీ పాలసీలోకి వెళ్ళి చెక్ చేసుకొని కుక్ బుక్ అనేది వచ్చిందా లేదో చెక్ చేసుకొని, ఆ తర్వాత నీ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి రన్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసి సేవ్ రన్ లిస్ట్ అలా సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను అలా చేయట్లేదండి. సో ఇప్పుడు నేను అలా చేయట్లేదు. సో కమాండ్ లైన్ ద్వారా ఎలా ఆపరేట్ చేస్తాను. సో ఇక్కడ నుంచే కమాండ్ హిట్ చేస్తే ఆ శాంపిల్ 3 అనే కుక్ బుక్ కూడా నా ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్లో యాడ్ అవ్వాలి. ఓకే, సో ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్లో యాడ్ అవ్వాలి. సో దానికి ఏంటంటే కమాండ్ ఏంటంటే నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్ అనే ఒక కమాండ్ ఉంది. సో కమాండ్ ఏంటంటే నైఫ్ నోడ్, సో నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్. సో నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్ ఏం చేస్తున్నాను, నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి యాడ్. సో నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్ యాడ్ ఏ నోడ్కి యాడ్ చేస్తున్నాం ఆ నోడ్ నేమ్ అండి. సో పర్ఫెక్ట్గా నోడ్ నేమ్ ఇవ్వండి. సో నోడ్ నేమ్ ఆ నోడ్కి యాడ్ చేస్తున్నారు. దెన్ ఏ కుక్ బుక్ యాడ్ చేస్తున్నారు ఆ కుక్ బుక్ నేమ్ వచ్చేసి ఇక్కడ రెసిపీ అని డిఫైన్ చేయండి. సో రెసిపీ దెన్ ఆ కుక్ బుక్ నేమ్ అండి. సో నా కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 3 కదండి. సో శాంపిల్ 3 దెన్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో కొటేషన్స్ క్లోజ్ చేయండి. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఓన్లీ 1 కుక్ బుక్ మాత్రం చెప్తున్నాను నేను. సో నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ ఎలా యాడ్ చేయాలి అదంతా తర్వాత డిస్కస్ చేసుకుందాం అండి. సో ఈ శాంపిల్ 3 అనే కుక్ బుక్ నీకు ఏమవుతుంది, ఈ నోడ్ 1 అనే క్లయింట్ కి యాడ్ అవుతుంది. సో ఈ నోడ్ 1 అనే క్లయింట్ కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సేమ్ కమాండ్ ఇక్కడ హిట్ చేయండి. ఇక్కడ మీ కమాండ్ ప్రాంప్ట్ లో హిట్ చేయండి. ఓకే, నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్. ఓకే, నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను కాబట్టి యాడ్ దేనికి ఏ నోడ్ కి యాడ్ చేస్తున్నాను, నోడ్ -1. సో పర్ఫెక్ట్ గా నోడ్ నేమ్ మ్యాచ్ అవ్వాలని. సో నోడ్ నేమ్ నోడ్ 1 నాట్ నోడ్ -1 నోడ్ 1. సో నోడ్ 1 నెక్స్ట్ ఏంటి, నీ రెసిపీ నేమ్ అండి. రెసిపీ నేమ్ అంటే నీ కుక్ బుక్ నేమ్. సో రెసిపీ దెన్ నీ కుక్ బుక్ నేమ్. సో నా కుక్ బుక్ నేమ్ ఏంటి, కుక్ బుక్ నేమ్ ఏంటండి, శాంపిల్ 3. కమాండ్ హిట్ చేయండి.
ఓకే డన్. ఇక్కడ చూడండి నీకు ఏం డిస్ప్లే చేసింది అంటే ఇవన్నీ ఎలా చెక్ చేయడం అంటే ఆ పర్టికులర్ నోడ్ కి ఎన్ని కుక్ బుక్స్ యాడ్ అయి ఉన్నాయి. సో అవన్నీ ఎలా చెక్ చేయడం వదిలేసింది, తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను కమాండ్ హిట్ చేయగా నా క్లయింట్ సర్వర్ యాడ్ అయిపోయింది. దెన్ రన్ అండర్ స్కోర్ లిస్ట్ అని చెప్పి అంటే ఆ పర్టికులర్ నోడ్ 1 కి రన్ లిస్ట్ లో ఏదైతే ఉన్నాయో ఆ రన్ లిస్ట్ అని ఇక్కడ డిస్ప్లే చేసిందండి. శాంపిల్ 2 అని, శాంపిల్ 1 అని, శాంపిల్ 3 అని ఇలా అన్ని డిస్ప్లే చేసిందండి. సో ఇప్పుడు చెక్ చేయండి, మీరు జస్ట్ రీఫ్రెష్ చేయండి ఇక్కడ. సో మనం మాన్యువల్ గా యాడ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ రన్ లిస్ట్ లోకి వెళ్ళండి. సో శాంపిల్ 3 అనేది కూడా యాడ్ అయిపోయింది అండి. సో శాంపిల్ 3 అనేది కూడా యాడ్ అయింది. జస్ట్ ఇంక నీ చెఫ్ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ ఇక్కడ నీ క్లయింట్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ చెఫ్ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు మన మీనింగ్ ఏంటి, అండర్ ఓపీటీ డైరెక్టరీ లో సో మావెన్ అనే ఒక డైరెక్టరీ ఉంది. సో మావెన్ అనే డైరెక్టరీ లో నాకు ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలండి. సో డైరెక్టరీ నేమ్ ఏంటి, DevOps-test1 అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఓకే సో అది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో టైం కాంటాక్ట్ షెడ్యూల్ నేను చేశాను, ఎవ్రీ 2 minutes మెన్షన్ చేశానండి. అంటే నువ్వు క్లయింట్ సర్వర్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే తెలుస్తుందా లేదంటే ఎలా తెలుస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీ క్లయింట్ సర్వర్ ని మీరు పర్టికులర్ గా సెలెక్ట్ చేశారంటే, మీ క్లయింట్ సర్వర్ ని పర్టికులర్ గా మీరు సెలెక్ట్ చేశారంటే ఇక్కడ నీకు లాస్ట్ చెక్ ఇన్ అని ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారు. లేదా ఇక్కడ డీటెయిల్స్ అనే దగ్గర కూడా ఇక్కడ చూడండి లాస్ట్ చెక్ ఇన్. సో లాస్ట్ చెక్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అబౌవ్ అంటే నీకు ఆ కుక్ బుక్ అనేది నీ క్లయింట్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ LS అనే కమాండ్ హిట్ చేయండి. సో DevOps-test1 సో ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా చెఫ్ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేస్తానా, సో DevOps-test1 అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. దెన్ ఆ డైరెక్టరీలో సారీ test1 అండి. సో 1 step బ్యాక్ test1. సో test1 అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి దాంతో శాంపిల్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది, DevOps ఫైల్. సో cat DevOps ఫైల్. సో హలో శాంపిల్ ఫైల్. నథింగ్ అండి. సో సేమ్ థింగ్ మీరు ఒకసారి కమాండ్స్ నోట్ చేసుకోండి ప్లీజ్. సో కమాండ్స్ నోట్ చేసుకోండి ప్లీజ్ అండి. సో ప్యారలల్ గా నోట్ చేసుకోండి. నైఫ్. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి, చెఫ్ఎఫ్ఎన్ రిపో అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో CD స్పేస్ చెఫ్ఎఫ్ఎన్ రిపో అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో అండర్ దట్ కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో కుక్ బుక్స్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, కుక్ బుక్ క్రియేట్ చేయాలి. కుక్ బుక్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటండి, సో చెఫ్ జనరేట్. సో ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ వర్షన్స్ లో నైఫ్ కుక్ బుక్ క్రియేట్ కుక్ బుక్ నేమ్ అండి. సో సేమ్ మీరు అప్లోడ్ చేసేదానికి ఎలాగో టెస్ట్ చేసేదానికి ఎలాగో అలాగే ఉందండి. సో ప్రీవియస్ కమాండ్ ఏంటంటే ప్రీవియస్ ఓల్డ్ వర్షన్ ఐ థింక్ 2. something ఓల్డ్ వర్షన్స్ అండి. సో నైఫ్ కుక్ బుక్ క్రియేట్ దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ 1 అని ఇస్తే సో శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే బట్ ఇప్పుడు ఈ కుక్ బుక్ మీరు ఈ కమాండ్ క్లిక్ చేస్తారంటే వర్కౌట్ అవుతుంది. ఓకే సో చెఫ్ జనరేట్ కుక్ బుక్ దెన్ నీ కుక్ బుక్ నేమ్. నేను ఏం చేశాను, శాంపిల్ 1 అనే కుక్ బుక్ క్రియేట్ చేశాను. సో తర్వాత ఏంటి, టెస్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి, సో నైఫ్. సో తర్వాత ఏం చేస్తారండి, సో మనం ఆ డైరెక్టరీ లోపలికి అంటే శాంపిల్ 1 అనే కుక్ బుక్ లోపలికి ఎంటర్ అయ్యి, సో శాంపిల్ 1 అనే కుక్ బుక్ లోపలికి ఎంటర్ అయ్యి నెక్స్ట్ ఏం చేశారు, రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యారు. సో రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యారు. సో రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు, ఆ ఫైల్ ఓపెన్ చేశారు. ఏ ఫైల్, default.rp అనే ఫైల్ ఓపెన్ చేశారు. సో default.rp అనే ఫైల్ ఓపెన్ చేశారు. సంథింగ్ ఇక్కడ ఏదో మీకు కావాల్సిన కోడ్ అంతా ఇక్కడ డిఫైన్ చేశారండి. సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ ఫైల్స్ ఇలాంటికి సంబంధించిన అంటే మనం ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి, ఫైల్ క్రియేట్ చేయడానికి సంథింగ్ మీరు సింటాక్స్ ఇక్కడ డిఫైన్ చేస్తారండి. ఓకే సింటాక్స్ అంతా ఇక్కడ డిఫైన్ చేస్తారు. వన్స్ సింటాక్స్ అంతా డిఫైన్ చేసిన తర్వాత ఏంటి, ఆ కోడ్ ని మీరు చెక్ చేయాలి. సో కోడ్ ని చెక్ చేయాలంటే నైఫ్ కుక్ బుక్ టెస్ట్ దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. సో శాంపిల్ 1. సో నీ కుక్ బుక్ అంటే నీ రూబీ సింటాక్స్ అంతా వ్యాలిడేట్ గా ఉందా లేదా ఇక్కడ నీకు అవుట్పుట్ డిస్ప్లే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని నువ్వేం చేస్తావు, నైఫ్ కుక్ బుక్ సో అప్లోడ్ దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమైంది, నీకు ఆ కుక్ బుక్ అనేది నీ సర్వర్ లోకి అప్లోడ్ అయింది. నెక్స్ట్ నువ్వేం చేసావు, నీ సెఫ్ సర్వర్ లోకి లాగిన్ అయిపోయావు. ఓకే సెఫ్ సర్వర్ లోకి లాగిన్ అయ్యి, సో నీ సెఫ్ సర్వర్ లోకి లాగిన్ ఏం చేసావు, రన్ లిస్ట్ లో యాడ్ చేసావు అండి. ఓకే నీ సెఫ్ సర్వర్ లోకి లాగిన్ అయ్యి దాని పర్టికులర్ క్లయింట్ సెలెక్ట్ చేసుకొని అంటే నీ నోడ్ 1 కావచ్చు సంథింగ్ ఏదైతే మనం డిఫైన్ చేసామో ఆ నోడ్ ని సెలెక్ట్ చేసుకొని దెన్ రన్ లిస్ట్ లో యాడ్ చేసాం. ఆ కుక్ బుక్ ని రన్ లిస్ట్ లో యాడ్ చేసాం. సో రన్ అండర్ స్కోర్ లిస్ట్ లో నీ కుక్ బుక్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ 1 అనే కుక్ బుక్ ని యాడ్ చేసాం. సో మాన్యువల్ గా యాడ్ చేసాం. దెన్ తర్వాత ఏం చేశాను, సెఫ్ క్లయింట్ అనే సర్వర్ లోకి ఎంటర్ అయ్యి, సో సెఫ్ క్లయింట్ అనే సర్వర్ లోకి ఎంటర్ అయ్యి నేనేం చేశాను, చెఫ్-క్లయింట్ అనే కమాండ్ హిట్ చేశాను. సో క్లియర్ గా ఇంతవరకు. సో ఆ కుక్ బుక్ అనేది నీకు ఎగ్జిక్యూట్ అయింది. సో తర్వాత సేమ్ స్టెప్స్ అండి. సో అగైన్ నేను ఏం చేశాను, సేమ్ ఈ కమాండ్స్ అన్ని రిపీట్ అయ్యాయి.
సో శాంపిల్ 2 తీసుకోండి ఇక్కడ. సో శాంపిల్ 2, దెన్ శాంపిల్ 2, శాంపిల్ 2. తర్వాత నేను ఏం చేస్తాను, అప్లోడ్ చేసిన తర్వాత సో మాన్యువల్ గా నేను సర్వర్ లైక్ ఎంటర్ అయ్యి దెన్ అక్కడ నేను చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేయకుండా సో క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేస్తాను. అంటే మీ క్లయింట్ సర్వర్ లో క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేస్తాను. ఎక్కడ అండర్ ఈటీసీ డైరెక్ట్ లో చూడండి మీరు. సో క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేస్తాను. సో క్లయింట్ సర్వర్ లో నేను క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ నైఫ్ నోడ్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. ఎక్కడ మన వర్క్ స్టేషన్ లో ఉంది. సో నైఫ్ నోడ్ రన్ అండర్ స్కోర్ లిస్ట్ యాడ్ దెన్ నీ నోడ్ నేమ్ ఉంది. సో నోడ్ f1 సంథింగ్. నెక్స్ట్ ఏంటి, రెసిపీ దెన్ నీ కుక్ బుక్ నేమ్ అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్ 2. సో ఇలా హిట్ చేసాం, దెన్ ఆటోమేటిక్గా నీ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఫర్ క్లియర్ అండి ఇంతవరకు. జస్ట్ ఈ కమాండ్స్ కాపీ చేసుకుని చాట్ బాక్స్ లో కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. సో క్రాన్ ట్యాబ్ ఏం చేస్తారు మీరు అంటే క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేయడానికి మీ క్లయింట్ సర్వర్లో సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి లాగిన్ అయ్యి క్లయింట్ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఏం చేస్తారు, అండర్ ఈటీసీ డైరెక్ట్ లో cron.d అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సారీ cron.d. సో cron.d అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అక్కడ నేను ఏం చేస్తాను, చెఫ్ హైఫన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేస్తాను. సో చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అంటే ఆ ఫైల్ క్రియేట్ చేస్తాను. చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేసి ఇక నీకు ఏ టైంలో కావాలి, సో బై డిఫాల్ట్ నీకు 2 minutes కావాలా 3 minutes కావాలా ఇక్కడ డిఫైన్ చేసుకోండి. మీకు ఏ టైం కావాలంటే టైం డిఫైన్ చేసుకోండి. దెన్ ఏ యూజర్ దెన్ ఏ కమాండ్ చెఫ్ హైఫన్ క్లయింట్. సో ఈ కమాండ్ క్లిక్ చేస్తాను. ఎనఫ్ అని నీకు ఆటోమేటిక్ గా మినిట్స్ లో ఆ పర్టికులర్ టైంలో నీకు చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది క్రాన్ ట్యాబ్ షెడ్యూల్ చేయడం చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనేది. సో క్లియర్ అండి ఇంతవరకు. ఎవరైతే టుమారో సెక్షన్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ బేసిక్ మీరు ఒక కుక్ బుక్ అనే క్రియేట్ చేసి మీ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది చేశారంటేనే టుమారో సెక్షన్ మీకు అర్థం అవుతుందండి. సో అట్లీస్ట్ మీరు ఈ టాస్క్ అట్లీస్ట్ ఒక కుక్ బుక్ అనే క్రియేట్ చేసి సంథింగ్ మీ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీరు ఫైల్ కావచ్చు డైరెక్ట్ గా లీవ్ ఇట్ అండి. మీరు ఏ సింటాక్స్ రాయకుండా ప్రాబ్లం, జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చి వదిలేసేయండి. ఫైల్ క్రియేట్ అయితేనే ఎనఫ్ అండి, చాలు, అవసరం లేదు. అంటే ప్రాసెస్ అంతా తెలిసి ఎనఫ్ అండి. సో టుమారో సెక్షన్ లో మనం ఇంకా ప్యాకేజెస్ ఈ సర్వీసెస్ వాటి మీద వెళ్దాం. సో ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సంథింగ్ వాటి మీద వెళ్దాం అండి. ఓకే, అట్లీస్ట్ టుమారో సెక్షన్ వచ్చే లోపలికి అట్లీస్ట్ మీరు ఒక కుక్ బుక్ అన్న క్రియేట్ చేసి దాన్ని మీ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే.